హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ కొంచెం ఆవేశంగానే మాట్లాడాడు. అతన్ని తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే, మన కంటెంట్ గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే పవన్ కళ్యాణ్ మొన్న ఆడ నిడదవోలులో అయితేనేమి, మంగళగిరిలో అయితేనేమి మాట్లాడుతూ అన్నీ ఇవే ఏమంటారు తాట తీస్తాం, తోలు తీస్తాం, చేతుల్లో గీతలు లేకుండా చేస్తాం. ఒక్కొక్కరిని కేసులు పెట్టి ఎరగదీస్తాం అన్నట్లు చాలా మాటలు మాట్లాడాడనమాట. ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరే కదా ఉంది అధికారంలో, చేయొచ్చు కదా! ఆ! అరెస్ట్ చేయొచ్చు కదా! మీ చేతిలో అధికారం ఉంది కదా! ఎంక్వైరీ చేయండి. తప్పు చేసినోళ్ళు మీరందరూ తప్పులు చేస్తున్నారు అంటున్నారు కదా! అరెస్ట్ చేయండి. కానీ చేయరు. మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? చాలా రోజుల నుంచి మీ క్యాడర్ కాస్త అసంతృప్తిగా ఉంది. మళ్ళీ మీ క్యాడర్‌ని యాక్టివేట్ చేద్దామని కాస్త ఆవేశంతో ఊగిపోయారు. మీరు ఒకటి ఒకటి గుర్తుంచుకోవాలా. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆవేశంలో ఊగిపోతే సరిపోయింది. కానీ అధికారంలో ఉండి అట్లా ఆవేశంగా ఊగిపోకూడదు. హుందాగా మాట్లాడాలా. ఇంకా కొన్ని కొన్ని మాట్లాడారు. ఏమన్నారు మీరు? మీరు అప్పట్లో మీరుండి ఏం పీకారు? ఏం చేశారు? అన్నట్లుగా మాట్లాడారు. ఇట్లాంటి కొన్ని పదాలు వాడారు. యెస్ అండి. వాళ్ళేం పీకలేదు. కరెక్టే ఒప్పుకుంటా. కానీ జనాలు ఎవరైనా సరే అధికారం పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాళ్ళు విపక్షంలో కూర్చున్నారు. విపక్షంలో కూర్చున్నప్పుడు ఏంది వాళ్ళు విపరీతమైన ఇది దారబోస్తారంటారు. జనాలకు ఆకష్టాలొస్తున్నాయి. జనాలు ఈ రకంగా ఇబ్బందులు పడిపోతున్నారు. ఎక్కడలేని ప్రేమ అనేది కురిపిస్తుంటారు. ఆబ్వియస్‌గా ఎక్కడైనా సరే ప్రతిపక్షాలనేది. జనాలకు కొండ మీద కోతి కావాలంట. మీరెళ్లి జనాలకు కొండ మీద కోతిని తీసుకొచ్చియండి అని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. అది ఎందుకంటే విపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించాలా. ఆటోమేటిక్‌గా జనాలు కూడా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీ ప్రభుత్వం వైపు ఇట్లా చూస్తారు ఆశగా. చూసినప్పుడు ఏంది మీరు చేయగలిగితే చేయండి. చేయలేకపోతే ఎన్ని రోజులు పడుతుందో మీరు సమస్యను ఏ రకంగా సాల్వ్ చేయాలనుకుంటున్నారో కనీసం మీ ప్లాన్ అయినా చెప్పండి. అంతేగాని మీరేం పీకారు అని అట్లా మాట్లాడకూడదు. క్వశ్చన్‌కి సమాధానం కాకూడదు సార్. ఇంకోటేమంటున్నారు మీరు మిమ్మల్ని శాశ్వతంగా అధికారంలో రాకుండా చేస్తాను అంటున్నారు. సరే అది ఏంది మీరు ఎప్పటికి శాశ్వతంగా అధికారంలోకి రాకుండా ఎవ్వరిని చేయలేదు. ఆ హక్కు రైట్ గానీ, ఇది గానీ, ఆ పవర్ గానీ మీకు లేదు, టీడీపీ పార్టీకి లేదు, వైఎస్ఆర్ పార్టీకి ఎవ్వరికి లేదు. ఆ పవర్ ఉన్నది ఏకైక శక్తి జనాల దగ్గర ఉంది. జనాలకి కావాలనుకుంటే చేయగలరు. కానీ మేము వాళ్ళని శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేస్తాం. అట్లాంటి మాటలొద్దు. ఒకసారి మీరు 2019లో కూడా 19కి ముందు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడినరు. మేము మిమ్మల్ని అధికారంలోకి రాకుండా చేస్తాం, అది చేస్తామని. చేయగలలేదు కదా! వాళ్ళు వచ్చారు కదా! 5 ఏళ్ళు పాలించారు కదా! సరే వాళ్ళు ఎట్లా పాలించారన్నది తర్వాత సంగతి. అప్పుడు మీరు విపరీతంగా మాట్లాడారు, కొడకల్లారన్నారు, చెప్పులు చూపించారు. అప్పుడు జల్లుతది. ఎందుకంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక హుందాతనమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మీ లాగుడు భాష, పీకుడు భాష వద్దు. ఏదన్నా ఉంటే పని చేయండి. చేసింది జనాలకి చెప్పండి. మీరు చెయ్యట్లేదని నేను అనట్లేదు. చేశారు. చేస్తున్నారు గూడా. కానీ ఈ లాగుడు భాష, పీకుడు భాషని మాలాంటోళ్ళు నేనన్నందుకే మొన్న ఒక మాట ఏం పీకారని సారీ చెప్పాను సార్. అట్లాంటిది మీరు అంత పెద్ద పదవిలో ఉండి మీరు పీకుళ్ళు, లాగుళ్ళు ఎందుకండి? వద్దండి. ఆపండి. ఓకే. థ్యాంక్ యూ.